హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. చెల్లమ్మ, మీ ఇంటి కోడల్ని మీ అనుమతి లేకుండా తీసుకొచ్చాము, అందుకే సారె పెట్టి అత్తారింటికి పంపించాలనుకుంటున్నాము అని చెప్పి ఆదికేశవ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకన్నయ్య గారు అని చెప్పి యమునంటుంది. మా తృప్తి కోసం చెల్లమ్మ, కాదనకండి అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. అన్నయ్య గారు, వీలు చూసుకొని మీరు కూడా సిటీకి రండి అని చెప్పి యమునంటుంది. తప్పకుండా వస్తామమ్మా. కూతురు అల్లుడు హైదరాబాద్లోనే ఉంటున్నారని తెలిసింది కదా, హాస్పిటల్ చెకప్లు కానీ వస్తూనే ఉంటాము, వచ్చినప్పుడల్లా ఇంటికి వస్తాము అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. చాలా సంతోషం అన్నయ్య గారు అని చెప్పి యమునంటుంది. సరే మావయ్య గారు, ఇక నేను బయలుదేరతాను అని చెప్పి విహారి అంటాడు. బాబు, మీ పట్ల దురుసుగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. నేను చేసినవేవి కూడా మనసులో పెట్టుకొని కనకాన్ని బాధ పెట్టకండి అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. ఎంత మాట మాట్లాడారు మావయ్య గారు? మీరు చేసినవి గుర్తు పెట్టుకొని కనకాన్ని నేను బాధ పెడతానా? కనకాన్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలన్నదే నా కోరిక అని చెప్పి విహారి అంటాడు. అయినా మీరు నేను చేసిన తప్పుకు శిక్ష విధించాలనుకున్నారు, అంతే కదా. నేను చేసింది తప్పు కాబట్టే మీరు నాపై కోప్పడ్డారు. నేను అవేమీ మనసులో పెట్టుకొని మావయ్య గారు అని చెప్పి విహారి అంటాడు. నువ్వు నిజంగా చాలా మంచివాడివి బాబు, నిన్ను మేమే అపార్థం చేసుకున్నాం అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. ఒక్కొక్కసారి అలానే అపార్థాలు ఎదురవుతాయి, మనం తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నయ్య గారు అని చెప్పి యమునంటుంది. చెల్లమ్మ, నువ్వు వచ్చి చెప్పి ఉండకపోతే ఈరోజు నా కూతురు జీవితాన్ని నా చేతులారా నేనే పాడు చేసేవాడిని అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. ఆ దేవుడు ఏ సమయంలో ఎవరిని పంపించాలో అన్నీ తెలుసు కదా అన్నయ్య గారు, అందుకే సమయానికి నన్ను పంపించాడు అని చెప్పి యమునంటుంది. నానా, ఇక మేము బయలుదేరతాము. వీక్రాఫ్ట్ మెటీరియల్ని ఇంటర్నేషనల్ కంపెనీకి పంపించాలి, అవన్నీ జరగాలంటే విహారీ గారు అక్కడ ఉండాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అమ్మ కనకం, జాగ్రత్త, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు అని ఆదికేశవ అంటూ ఉంటే, నాన్న మీ ఆరోగ్యం జాగ్రత్త, చెకప్కి వచ్చినప్పుడు ఫోన్ చేయండి అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే కనకం అని చెప్పి ఆదికేశవ అంటాడు. ఇక ఆదికేశవ గౌరీ ఇద్దరు కలిసి విహారీ వాళ్ళను సాగనంపడానికి బయటికి వస్తూ ఉంటారు. అప్పుడే ఊరి వాళ్ళందరూ కలిసి ఆదికేశవ దగ్గరకు వస్తారు. ఏంటి ఆదికేశవ, అల్లుడు గారిని అప్పుడే పంపిస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటారు. పంపించడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ ఏం చేస్తాము, అల్లుడు గారికి సిటీలో పనులున్నాయంట, వెళ్ళిపోతామంటున్నారు అని చెప్పి ఆదికేశవ అంటారు. ఏంటి అల్లుడు గారు, పండగ సమయంలో వచ్చారు, మీరు తప్పు చేశారని చెప్పి మిమ్మల్ని శిక్షించడమే సరిపోయింది. మీరు చేసిన మంచేంటో ఇప్పుడే మాకు తెలిసింది. మా ఊరికి ఉపాధి కల్పించారు, అలాంటి మీరు అప్పుడే వెళ్ళిపోవటం ఏంటి, మా మర్యాదలు తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఊరి వాళ్ళంతా కూడా విహారిని అంటూ ఉంటారు. ఇప్పుడు అవేమీ వద్దండి అని చెప్పి విహారి అంటాడు. అలా అంటే కుదరదు, మా ఊరి వాళ్ళ కోపాన్ని చూశారు, ఇప్పుడు మా ప్రేమను కూడా చూడాలి అని చెప్పి ఊరి వాళ్ళు అంటూ ఉంటారు. మళ్ళీ వస్తానండి కనకాన్ని తీసుకొని అని చెప్పి విహారి అంటాడు. మీరు సిటీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పనుల్లో పడిపోతారు, మళ్ళీ వస్తామని మీరు చెప్తే మేము ఎలా నమ్ముతాం అల్లుడు గారు, మా మర్యాదలు తీసుకొని మా ప్రేమను చూసే మీరు వెళ్ళాలి అని చెప్పి ఊరి వాళ్ళు విహారిని అంటూ ఉంటారు. నాన్న విహారి, వీళ్ళంతా ఇంతలా చెప్తున్నారు కదా, 2 రోజులు ఉండి తర్వాత రండి, నేను వెళ్తాను అని చెప్పి యమునంటుంది. అది కాదమ్మా అని విహారి అంటూ ఉంటే, వద్దనుకు నాన్న, ఇంత ప్రేమను చూపించే వాళ్ళైనా మనకు దొరకటం మన అదృష్టం అనుకోవాలి అని చెప్పి యమునంటుంది. సరే అమ్మా నీ ఇష్టం అని చెప్పి విహారి అంటాడు. సరే అన్నయ్య గారు, నేను బయలుదేరతాను, మీ మర్యాదలన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయిని అల్లుడిని పంపించండి అని చెప్పి యమున అంటూ ఉంటే, ఆగండి, మీరెళ్తే ఎలా, మీ అబ్బాయికి జరిగే మర్యాదలు మీరు కూడా కళ్ళారా చూసుకోవాలి కదా అని చెప్పి ఊరి వాళ్ళు యమునను అంటూ ఉంటారు. పర్వాలేదండి అని చెప్పి యమునంటుంది. అలా అంటే కుదరదండి, మీరు మీ అబ్బాయి 2 రోజుల పాటు మా ఊర్లో ఉండి మా అతిథి మర్యాదలు సేకరించి ఆ తరువాతే మీరు సిటీకి మా కనకాన్ని తీసుకొని వెళ్దురు అని చెప్పి ఊరి వాళ్ళంతా కూడా యమునను బలవంతం చేస్తూ ఉంటారు. సరే నాన్న, వీళ్ళు వదిలిపెట్టేలా లేరు కదా, నేను కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పి యమునంటుంది. ఆదికేశవ, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు, వియ్యపురాలు అల్లుడు ఒప్పుకున్నారు ఉండటానికి, వెళ్ళి సంతోషంగా అల్లుడికి కూతురికి మర్యాదలు చెయ్యి, మేము మా ఇంటి నుంచి గేదె ఈనింది జున్నుపాలు తీసుకొస్తాము అని చెప్పి ఒక అతను అంటూ ఉంటే, మరొక అతను ఈరోజే మా ఆవిడ అరిసెలు చేస్తుంది, అవి కూడా తీసుకొస్తాను అల్లుడికి మర్యాదలు చేయడానికి అని చెప్పి ఆదికేశవును అంటూ ఉంటాడు. అయ్యో మీరంతా ఎందుకండి శ్రమ పడుతున్నారు అని చెప్పి విహారి అంటాడు. శ్రమ ఏమన్నా బాబు, మేము కోపంతో ద్వేషంతో మిమ్మల్ని అవమానించాము,
మీ పట్ల దురుసుగా ప్రవర్తించాము, మీకు శిక్ష విధించాలని చూశాము. కానీ మీరు మాత్రం మా ఊరికి మంచి జరగాలని, మా ఊరిలో అందరూ బాగుండాలని మాకు ఉపాధి కల్పించారు. అలాంటి మీకు మేము ఈ మాత్రం చేసుకోలేమా బాబు అని చెప్పి ఆ ఊరి వాళ్ళంతా కూడా అంటూ ఉంటారు. నానా విహారీ, వీళ్ళు మనం చెప్పేది ఏమీ వినేలా లేరు. వాళ్ళు చెప్పిందే మనం వినాలనుకుంటా. ఈ 2 రోజులు పద నాన్న వెళ్దాం అని చెప్పి యమునంటుంది. రా చెల్లమ్మ వెళ్దాం అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. ఇక అందరినీ ఇంట్లోకి తీసుకెళ్తారు. చెల్లమ్మ మీరు ఇలా కూర్చోండి, మా అతిథి మర్యాదలు మీకు చూపిస్తాము అని చెప్పి ఆదికేశవ లోపలికి వెళ్తాడు. అమ్మా నన్ను క్షమించమ్మా, కనక మెడలో నేను తాళి కట్టిన విషయం నీకు చెప్పలేదు కదా అని చెప్పి విహారీ అంటాడు. నాకు తెలుసు నాన్న, నాకు తెలుసన్న నిజం కనకానికి కూడా తెలుసు అని చెప్పి యమున అంటుంది. అవునమ్మా నువ్వు చెప్పేది నిజమా అని విహారీ అంటూ ఉంటాడు. కానీ ఈ విషయం గురించి నీతో చెప్పొద్దని లక్ష్మి దగ్గర నేనే మాట తీసుకున్నాను నాన్న, అందుకే లక్ష్మి నీతో ఈ విషయం గురించి చెప్పలేదు అని చెప్పి యమున అంటుంది. ఏది ఏమైనా నీకు ఒక మాట చెప్పు ఉండాల్సింది కదమ్మా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నువ్వున్న పరిస్థితుల్లో నాకు చెప్పలేవని నాకు తెలుసు నాన్న, అందుకే నీ బాధను అర్థం చేసుకున్నాను. నీ బాధను పోగొట్టాలనే నేను ఈ ఊరికి వచ్చాను, ఆదికేశవ్ గారికి భరోసా ఇచ్చాను అని చెప్పి యమునంటుంది. అమ్మ కానీ సహస్ర అని చెప్పి విహారీ అంటాడు. వద్దు నాన్న, సహస్ర గురించి ఇక్కడ మాట్లాడుకోకపోవడమే మంచిది అని చెప్పి యమునంటుంది. సరే అమ్మా అని చెప్పి విహారీ అంటాడు. గౌరీ ఇంకా ఏం చేస్తున్నావే, చెల్లమ్మకి స్వీట్స్ తీసుకొచ్చి పెట్టు అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. ఇక గౌరీ స్వీట్స్ తీసుకొచ్చి యమునకి ఇస్తూ ఉంటే, అమ్మో ఇవన్నీ నేను తినలేవను అని చెప్పి యమున అంటుంది. పర్వాలేదు వదిన గారు తినండి అని చెప్పి గౌరీ అంటుంది. అల్లుడు గారు మీరు 3 రోజుల నుంచి స్నానం చేసినట్లేరు, రండి నేను మీకు దగ్గరుండి స్నానం చేపిస్తాను అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. వద్దులేండి మావయ్య గారు, మీరు నాకు స్నానం చేయించడం ఏంటి అని చెప్పి విహారీ అంటాడు. పర్వాలేదు, ఆరు బయట తలకు నూనె పెట్టి ఒళ్ళంతా నలుగు పెట్టి స్నానం చేపిస్తాను అల్లుడు గారు అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. గౌరీ ఇంకా ఏం ఆలోచిస్తున్నావే, తొందరగా వెళ్ళి అల్లుడు గారి స్నానానికి అన్ని ఏర్పాట్లు చెయ్యి అని ఆదికేశవ్ అంటాడు. సరేనయ్యా అని చెప్పి గౌరీ అంటుంది. ఇక విహారీకి నలుగు పెట్టి స్నానం చేపించడం కోసం గౌరీ అన్ని ఏర్పాట్లు చేసి ఆదికేశవ్ దగ్గరకు వచ్చి, ఏమయ్యా అన్ని ఏర్పాట్లు చేశాను, అల్లుడికి దగ్గరుండి స్నానం చేపించు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అల్లుడు గారు ఈ టవల్ కట్టుకోండి, బనియన్ మీద రండి అక్కడికి అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. అయ్యో మావయ్య గారు నాకు సిగ్గు అని చెప్పి విహారీ అంటాడు. సిగ్గు లేదు ఏం లేదు బాబు, మగవాళ్ళు సిగ్గుపడకూడదు అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. నేను బాత్రూంలో చేస్తాను మావయ్య గారు అని చెప్పి విహారీ అంటాడు. లేదు బాబు, మా మర్యాదల ప్రకారం మేమే మీకు దగ్గరుండి స్నానం చేపిస్తాం అని ఆదికేశవ విహారీని లాక్కెళ్ళి ఒక స్టూల్ మీద కూర్చోబెడతాడు. విహారీ తలపై నూనె పోసి మసాజ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒళ్ళంతా కూడా నలుగు పెడుతూ ఉంటాడు. ఇదంతా యమున దూరం నుంచి చూస్తూ ఉంటుంది. విహారీకి నిజంగా చాలా గొప్ప అత్తమామలు దొరికారు. ఈ అదృష్టాన్ని ఆ దేవుడు ఎందుకు దూరం చేస్తున్నాడో ఏంటో అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే గౌరీ యమున దగ్గరకు వచ్చి, వదిన గారు మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటో అడగండి అని చెప్పి యమున అంటుంది. అమ్మాయి పని మనిషిగా మీ ఇంటికి వచ్చింది అంటున్నారు. మీ ఇంట్లో వాళ్ళెవరికి కూడా నా కూతురు కనకమే మీ ఇంటి కోడలని, మీ అబ్బాయికి భార్య అని తెలియదు అంటున్నారు. అంటే కనకానికి అల్లుడి గారికి ఇంతవరకు తొలి రాత్రి జరగలేదా అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. అది వదిన గారు అని చెప్పి యమున కంగారు పడుతూ ఉంటుంది. పర్వాలేదు, అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ తొలి రాత్రి జరగలేదు అని చెప్పి యమున అంటుంది. అయితే ఈరోజు చాలా మంచి రోజు, ఈరోజు వాళ్ళిద్దరికీ ఇక్కడ తొలి రాత్రి ఏర్పాటు చేద్దామా అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. అమ్మాయి అబ్బాయికి ఇష్టమైతే మందేముంది అని చెప్పి యమున అంటుంది. వాళ్ళిద్దరికీ అక్కడ కలిసే అవకాశం రాలేదు, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళిద్దరికీ తొలి రాత్రి జరిపించి పంపిస్తేనే మంచిది కదా వదిన గారు అని గౌరీ అంటుంది. సరే అండి మీ ఇష్టం, నా కొడుకు సంతోషమే నాకు కావాలి అని చెప్పి యమున అంటుంది. సరేనండి, నేను ఆ ఏర్పాట్లన్నీ కూడా ఆయన చేయమని చెప్తాను అని చెప్పి గౌరీ అంటుంది. సరే వదిన గారు అని చెప్పి యమున అంటుంది. ఏమయ్యా అని గౌరీ పిలుస్తూ ఉంటుంది. ఏంటి గౌరీ కేకలు పెడుతున్నావు, నేను అల్లుడు గారికి స్నానం చేపిస్తున్నానని తెలుసు కదా అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. ఏమయ్యా ఒక ముఖ్యమైన విషయం అయ్యా, అమ్మాయి అల్లుడు ఇన్ని రోజులు దూరంగానే ఉన్నారు, వాళ్ళిద్దరికీ తొలి రాత్రి జరగలేదు అని చెప్పి గౌరీ అంటుంది. నువ్వు చెప్పేది నిజమా గౌరీ అని ఆదికేశవ అంటూ ఉంటాడు. వదిన గారే చెప్పారు అని చెప్పి గౌరీ అంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అని ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. అమ్మాయి అబ్బాయి ఒకరంటే ఒకరు ఎంతలా ఇష్టపడుతున్నారో చూస్తున్నావు కదా, పెళ్ళయి సంవత్సరం అవుతుంది, వాళ్ళిద్దరికీ ఇంకా తొలి రాత్రి జరగకపోవడం మంచిది కాదయ్యా.
వెంటనే ఆ ఏర్పాట్లు చేద్దాం అని చెప్పి గౌరీ అంటుంది. అందుకే మనం ఎన్నిసార్లు కనకాన్ని మనవణ్ణి ఇస్తావు మనవరాల్ని ఇస్తావని అడిగినా కూడా పాపం ఏమీ చెప్పలేక తనలో తానే బాధపడేది. దాన్ని చాలా బాధ పెట్టాము. ఇంకా ఆలస్యం చెయ్యొద్దు గౌరీ, ఇప్పుడే అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. ఇక విహారికి నలుగు పెట్టి స్నానం చేయించి, అల్లుడు గారు ఇక మీరు బాత్రూంలో స్నానం చేసి రండి, మీరు వచ్చేసరికి పట్టుబట్టలు తీసుంచుతాను అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. సరే మావయ్య గారు అని చెప్పి విహారి అంటాడు. ఇక మరోవైపు గౌరీ యమున దగ్గరకు వెళ్ళి, వదిన గారు కనకానికి నేను చెప్తే వినదు, నన్ను అర్థం చేసుకోదు, మీరు గట్టిగా చెప్తే మీ మాట వింటుంది, అమ్మాయిని తొలి రాత్రికి మీరే దగ్గరుండి రెడీ చేయాలి అని చెప్పి గౌరీ అంటుంది. నేనా అని యమున అంటూ ఉంటే, మీ కోడలే కదా నేను అంటారేంటి అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటే, సరే చేస్తాను అని చెప్పి యమున అంటుంది. ఇక గౌరీ పట్టుచీర తీసుకొచ్చి యమున చేతిలో పెట్టి, అమ్మాయిని రెడీ చేయండి, అల్లుడు గారు రెడీ అవుతారు, ఆయన దగ్గరుండి రెడీ చేస్తారు, ఇద్దరికి తొలి రాత్రి ఏర్పాటు చేద్దాం అని చెప్పి గౌరీ అంటుంది. సరే వదిన గారు అని చెప్పి యమున చీర తీసుకొని కనకం రూమ్లోకి వెళ్తుంది. రండి యమునమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి ఈ చీర కట్టుకో అని చెప్పి యమున అంటుంది. ఇప్పుడెందుకు యమునమ్మ ఇంత మంచి చీర అని చెప్పి లక్ష్మి అంటుంది. నేను చెప్పింది విను అని చెప్పి యమున అంటూ ఉంటే, సరే యమునమ్మ అని చెప్పి లక్ష్మి రూమ్లోకి వెళ్ళి చీర కట్టుకొని వస్తుంది. ఇక మరోవైపు విహారి కూడా వాష్రూమ్లో నుంచి వచ్చేసరికి ఆదికేశవ పట్టుబట్టలు తీసి పెడతాడు. ఇంత మంచి బట్టలు ఇంత రాత్రి సమయంలో ఎందుకు మావయ్య గారు అని చెప్పి విహారి అంటాడు. కట్టుకోండి అల్లుడు గారు చెప్తాను అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. ఇక విహారి పట్టుబట్టలు కట్టుకుంటాడు. లక్ష్మి కూడా యమున ఇచ్చిన చీర కట్టుకొని యమున ముందుకు వస్తుంది. యమునమ్మ చీర ఎలా ఉంది అని లక్ష్మి అడుగుతూ ఉంటే, అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నావు లక్ష్మి అని చెప్పి యమున అంటుంది. అవును యమునమ్మ ఇప్పుడెందుకు ఈ చీర ఇచ్చారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను చెప్తానే, ఇంతవరకు నువ్వు అల్లుడు గారు కలవలేదని మాకు తెలిసింది, అందుకే మేమంతా కలిసి మీ ఇద్దరిని ఒకటి చేయాలనుకుంటున్నాము, ఈరోజు మీ ఇద్దరికి తొలి రాత్రి అని చెప్పి గౌరీ అంటుంది. అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇప్పుడు అవన్నీ వద్దు అని చెప్పి లక్ష్మి అంటుంది. కనకం నువ్వు కాదన్నావంటే నా మీద ఒట్టే అని చెప్పి గౌరీ అంటుంది. యమునమ్మ మీరైనా చెప్పండి అని చెప్పి లక్ష్మి అంటుంది. వాళ్ళు అన్న దాంట్లో తప్పేముంది లక్ష్మి, వాళ్ళు కోరుకుంటుంది, వాళ్ళు అడుగుతుంది మంచి విషయమే కదా, వాళ్ళ మాటను కాదనొద్దు అని చెప్పి యమున అంటుంది. మీరు కూడా ఏంటి యమునమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏది జరిగినా మన మంచి కోసమే, ఆ దేవుడు మీ ఇద్దరిని ఇలా కలపాలని ఇన్ని రోజులు దూరం పెట్టాడేమో, కాదనకు లక్ష్మి అని చెప్పి అని యమున అంటూ ఉంటుంది. మరి విహారి గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. వాడికి నువ్వంటే ఎంత ప్రేమో వాడి కళ్ళల్లో నాకు కనిపిస్తుంది, ఇంకా నువ్వు వాడిని దూరం పెట్టకు, నువ్వు దూరం పెట్టాలని చూస్తే సహస్రం ఇద్దరి మధ్యలోకి వస్తుంది లక్ష్మి అని చెప్పి యమున అంటుంది. సరే యమునమ్మ మీ ఇష్టం అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే చీర అయితే కట్టుకున్నావు కదా, ఈ పాల గ్లాసు కూడా చేతిలో పట్టుకో అని చెప్పి యమున అంటుంది. ఇక విహారి పట్టుబట్టలు కట్టుకోగానే ఆదికేశవ విహారిని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్తాడు. ఏంటి మావయ్య గారు రూమ్ అంతా ఇలా అలంకరించారు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. ఈరోజు నీకు కనకానికి తొలి రాత్రి అని ఆదికేశవ్ అంటాడు. ఏంటి అని విహారి అంటూ ఉంటాడు. మీరు విన్నది నేను చెప్పింది నిజమే అల్లుడు గారు, మీరు అమ్మాయి ఇన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారని మీ అమ్మగారు చెప్పారు, అందుకే మీ ఇద్దరిని ఒకటి చేయాలనుకున్నా అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. ఇప్పుడు వద్దు మావయ్య గారు అని చెప్పి విహారి అంటాడు. మా మాట కాదనకండి, మా మాటపై ఏమాత్రం గౌరవం ఉన్నా మేము చెప్పింది వినండి అని చెప్పి ఆదికేశవ విహారిని రూమ్లోకి పంపించి రూమ్లో నుంచి బయటకు వస్తాడు. లక్ష్మి వాణ్ణి దూరం పెట్టకు, వాణ్ణి దగ్గర చేసుకో, నీ సొంతం చేసుకో అని చెప్పి యమున లక్ష్మికి చెప్పాల్సినవన్నీ చెప్పి విహారీ రూమ్లోకి పంపిస్తుంది. లక్ష్మి పాల గ్లాస్ తీసుకొని విహారీ రూమ్లోకి వెళ్తుంది. సిగ్గుపడుతూ ఉంటుంది. లక్ష్మి ఏంటి ఇదంతా అని విహారీ అడుగుతూ ఉంటాడు. అది విహారీ గారు అని కనకం కంగారు పడుతూ ఉంటుంది. లక్ష్మి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేనంటే కూడా నీకు ఇష్టమని ఈరోజు నాకు తెలిసింది, ఇంకా మనమిద్దరం దూరంగా ఉండటంలో అర్థం లేదు లక్ష్మి, నువ్వు నా భార్యవి, నిన్ను నాలో కలుపుకోవాలనుకుంటున్నాను అని చెప్పి విహారీ అంటాడు. ఇక లక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటి లక్ష్మి నీకు ఇష్టం లేదా అని విహారీ అడుగుతూ ఉంటాడు. యమునమ్మే దగ్గరుండి నన్ను రూమ్లోకి పంపించారు, యమునమ్మే మన ఇద్దరిని కలపాలనుకుంటున్నారు, ఇంకా నేను మీకు దూరంగా ఎలా ఉంటాను విహారీ గారు, మీ కోరిక తీర్చడమే నా బాధ్యత అని చెప్పి లక్ష్మి అంటుంది. థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ గారు ఈ పాలు తాగండి అని లక్ష్మి అంటుంది. ఇక విహారీ పాలు తాగి లక్ష్మి నువ్వు కూడా తాగు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి కూడా పాలు తాగుతుంది. విహారీ లక్ష్మికి ముద్దు పెట్టి మెల్లగా బెడ్ మీదకి తీసుకెళ్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.